ఈ చాముండి 2 రోజుల నుండి ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తెలియటం లేదు. రూమ్ లో ఎక్కడ చెత్త అక్కడే ఉంది. అసలు ఏది శుభ్రం చేసుకోకుండా ఎక్కడ పడేస్తున్నాయి చూడు. చాముండను గురించి నిజం చెప్పాలని మనసు అల్లాడిపోతుంది. కానీ నోరు తెరిచి నేను చెప్పలేకపోతున్నానే. ఈరోజు ఎలాగైనా చాముండి విషయం సైగలతోనైనా చెప్పేయాలి. దీన్ని ఎలా పిలవాలి? పాపాత్మురాలా, కష్టపడి సైగలతో ఎలాగో నిన్ను పిలిస్తే నువ్వు రాజశేఖర్ని పిలవడానికి వెళ్తున్నావా? ఏంటమ్మా పరిగెత్తుకుంటూ వచ్చావు? అక్కయ్యకి స్పృహ వచ్చిందన్నయ్య. అలాగా? అవునన్నయ్య, నన్ను చూసి చెయ్యి ఊపి పిలుస్తోందన్నయ్య. ఎంత మంచి పని చెప్పావు. పద వెళ్ళి చూద్దాం. అక్క అక్క అక్క, నీకు తగ్గిపోతుందని దేవనాయకి చెప్పారు. ఆవిడ చెప్పినట్టే అంతా జరుగుతోంది. ఏంటక్క అలా చూస్తున్నావు? నీ కాళ్ళు చేతుల్లో కదలికొచ్చింది. నువ్వు ప్రయత్నిస్తే మాట్లాడగలవక్క, మాట్లాడు. మాట్లాడాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నానురా, కానీ నా వల్ల కావడం లేదు. ఆ చాముండే నన్ను ఇలా చేసింది. అది మంచిది కాదురా. ఏంటక్క చెప్పు. అమ్మమ్మ ఏదో చెప్పాలనుకుంటున్నారు, కానీ అదేంటో తెలియట్లేదు. నీకైనా అర్థమైందే. వీడు నా చెయ్యి పట్టుకుని సైకిల్తో కూడా చెప్పనివ్వకుండా చేస్తున్నాడు. తాతయ్య, అమ్మమ్మ చెయ్యి వదలండి. అమ్మయ్యా, ఆవిడ చెప్పాలనుకునేది సైగ చేసి చెప్తుందేమో చూద్దాం. ఇప్పటికైనా నా చెయ్యి వదిలేసావు. నేను చేసే సైగల్ని శ్రద్ధగా గమనించండి. వంకర జడేసుకుని తిరుగుతుందే ఆ చాముండి, అది మంచిది కాదు. ఏమ్మా, అక్క చెప్పేది నీకేమైనా అర్థమవుతుందా? లేదన్నయ్య. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏమిటి అలా చూస్తున్నారు? నేను చెప్పింది మీకు అర్థం కాలేదా? ఓరి భగవంతుడా. అక్కయ్య, టెన్షన్ అవ్వకుండా ఇంకోసారి చెప్పక్కయ్యా. చిలక్క చెప్పినట్టు చెప్తున్నాను, మీకు ఇంకా అర్థం కాలేదా? ఏమ్మా, అక్క చెప్పేది కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అర్థమైందన్నయ్య. ఏంటమ్మా అక్కేమంటుంది? నా నగల పెట్టిలో ఉన్న నగలన్నీ నువ్వే తీసుకో. దేవి ఎంత అడిగినా కూడా ఆ నగలు దేవికి మాత్రం ఇవ్వద్దని చెప్తుంది. ఇలా చూడమ్మా, అక్క చెప్పేది నువ్వనుకునేది కాదు. అక్క ఇంకేదో చెప్పాలనుకుంటోంది. ఇది ఏదో ఒక అర్థం చెప్పి నా నగలన్నీ కాజేసేలా ఉందే. ఏంటక్క నువ్వు చెప్పేదేం అర్థం కావట్లేదు. ఏంటక్క? రాసి చూపిస్తాను. పేపరు పేనా ఇవ్వరా? అన్నయ్య, అక్కయ్య తన ఆస్తంతా నా పేరు మీద వీలునామా రాయమంటుందన్నయ్య. నీ మొహం వీలునామా కాదు, ఏం కాదు. నువ్వు నోర్మై. అయ్యో తాతయ్య, రాయడానికి పెన్ను పేపరు అడుగుతున్నారు. అవును, అదే అదే. త్వరగా తీయండి తాతయ్య. ఇదిగో అక్క, ఇదిగో కొంచెం ఉండు. ఇదిగో అక్క. అన్నయ్య, ఏంటన్నయ్య? అక్కయ్యకి నయమైందని మనం సంతోషపడుతున్నాం, కానీ అక్కయ్య ఏంట్రా అంటే మనందర్నీ వదిలేసి ఆ చాముండిని మంచిదని మెచ్చుకుంటూ రాస్తోంది. నువ్వు కాసేపు మాట్లాడుకో. అక్క రాసేది పూర్తిగా రాయనివ్వు. అక్క నువ్వు రాయక్క, మొత్తం అంతా రాయి. ఇదిగో రాయక్క. అక్క స్పృహలోకి వచ్చి రాగానే నువ్వు మంచిదారమని రాసి చూపిస్తోందంటే నువ్వు అక్కని ఎంత బాగా చూసుకున్నావో అర్థమవుతోంది.
మా అక్క మనసులో స్థానం సంపాదించడం అంటే అంత తేలికైన విషయం కాదు. కానీ నువ్వు వచ్చి రాగానే మా అక్క మనసులో స్థానం సంపాదించావు. మా అక్కని కంటికి రెప్పలా చూసుకున్నందుకు నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అక్క, చాముండి ఎప్పుడు నీ పక్కనే ఉంటుంది. తనతో మాట్లాడడానికి ప్రయత్నించక్క. సరేనా? చూసుకోమ్మా. ఏంటి చాముండి, మా అమ్మమ్మ దగ్గరే మంచి పేరు కొట్టేశావు. గొప్పదానివే నువ్వు. అవును, 2 రోజులుగా నువ్వు కనపడట్లేదు. ఎక్కడికి వెళ్ళావు? అమ్మగారు త్వరగా కోలుకోవాలని మా కులదైవాన్ని వేడుకున్నాను. అందుకే గుడికెళ్ళి పూజ చేసి వస్తున్నాను. ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు చెప్పేళ్ళే అలవాట్లేదా? ఇలా చెప్పా చేయకుండా వెళ్ళిపోయావేంటి? నేను అలా వెళ్ళడం వల్లనే అమ్మగారు కోలుకున్నారు. అక్కయ్యకి నయం అవడానికి కారణం నువ్వే అని చెప్పేలా ఉన్నావే. ఇక మీదటి నుంచైనా అక్కయ్యని దగ్గరుండి బాగా చూసుకో. అర్థమైందా? రా దేవసేన. నేను రావడం కాస్త ఆలస్యం అయ్యుంటే నాకు సంబంధించిన నిజాన్ని చెప్పేదానివి కదా. నేను నా మాంత్రిక వర్మకళతో నిన్ను మంచానికి అంకితం చేశాను. నువ్వు ఇంతగా కోలుకున్నావంటే అందుకు ఆ దేవనాయికే కారణం. నన్ను బాధ పెట్టి నిన్ను బాగు చేసింది. దీనికి దాని మీద నేను ప్రతీకారం తీర్చుకుంటాను. చెప్పండి. వచ్చిన పని బాగానే అయింది, ఇక బయలుదేరడమే. నువ్వెక్కడున్నావు? ఏమండి, మిమ్మల్ని చూడడానికి కారులో వస్తున్నానండి. డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు? మా తమ్ముడేనండి. ముందు వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. అలాగేనండి, ఇదిగో ఇస్తున్నాను. బావతో మాట్లాడు. హలో హలో, చెప్పు బావా. ఇలా చూడు, మన పాత ఆఫీస్ పక్కన ఒక బ్యూటీ పార్లర్ ఉంది కదా, అక్కడే ఉన్నాను. మేము నీకు దగ్గరలోనే ఉన్నాం. అక్కడే ఉండు, 5 నిమిషాలు వస్తాం. ఓకే, రా, త్వరగా రా. వెళ్ళు, పదా. నా సూట్ కేసు రా. నా సూట్ కేసు పట్టుకెళ్ళిపోతాడు. ఎవరన్నా ఆపండి నా సూట్ కేసు. అయ్యో, త్వరగా వెళ్ళు. ఏమైంది? త్వరగా పోనీరా. రే, త్వరగా కానీ, వాడు వచ్చేసేలా ఉన్నాడు. ఏమైంది? త్వరగా త్వరగా రా, వాడు వచ్చేస్తున్నాడు. నా సూట్ కేసు ఇవ్వండి రా.